ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది? నవంబర్ ఎండింగ్లో ఉంటుంది. ఇలా చెప్పగానే కింద కామెంట్ వస్తుంది, వచ్చాడండి పెద్ద ఏపీపీఎస్సీ చైర్మన్ అని. నేనేం ఏపీపీఎస్సీ చైర్మన్ కాదు, నీలాగే ఒక ఆస్పిరెంట్ని. అందరిలాగే యూట్యూబ్లో చూసో నెట్లో సెర్చ్ చేసో చెప్తున్నా. ప్రజెంట్ గవర్నమెంట్ ఏపీపీఎస్సీ మీద ఒక కమిషన్ వేసింది. ఆ కమిషన్ రిపోర్టు ఈ మంత్ ఎండింగ్లోగా వస్తుంది. ఆ రిపోర్ట్ని బట్టి బోర్డు మెంబర్స్ని చేంజ్ చేయడము లేదంటే కంటిన్యూ చేయడము చేసి కొత్త చైర్మన్ని నియమించి అప్పుడు డేట్స్ అనౌన్స్ చేస్తారు. అప్పటికి నవంబర్ ఇంకో 2 months ఉంటుంది కాబట్టి నవంబర్లో ఎగ్జామ్ పెట్టచ్చు. లేదా ఆ టైంకి ఏదైనా టెట్ పడో లేదంటే సెంట్రల్ ఎగ్జామ్స్ ఏవైనా అడ్డం వస్తే ఎగ్జామ్ని ఫిబ్రవరికి వాయిదా వేసే ఛాన్స్ ఉంది. కాకపోతే మ్యాక్సిమం అందరూ నవంబర్లోనే ఎగ్జామ్ పడుతుందని చెప్తున్నారు. ఈ మధ్యన ఆయన నిరుద్యోగ సంఘ నాయకుడు సిద్దిక్ కూడా అదే మాట చెప్పాడు, త్వరలోనే ఎగ్జామ్ డేట్స్ వస్తాయని. సో మ్యాక్సిమం నవంబర్లోనే ఎగ్జామ్ ఉండొచ్చు. సో ఈ సోదంతా అందరూ అనేవాళ్ళే కాబట్టి ఇది సోదని అనుకునే వాళ్ళు ఇక్కడితో స్కిప్ చేసేయండి. ఈ వీడియో టాపర్స్కి కాదు, హై నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి అస్సలు కాదు. నాలాగా మిడిమిడి జ్ఞానం ఉన్న సాటి ఆస్పిరెంట్స్, సిలబస్ ఇంకా స్టార్ట్ చేయని వాళ్ళు, స్టార్ట్ చేసిన ఇంట్రెస్ట్ రాని వాళ్ళు, సిలబస్ని చూసి భయపడే వాళ్ళ కోసమే ఈ వీడియో. నేను ఏం పెద్ద లెక్చరర్ని కాదు, మీలాగా ఒక యావరేజ్ స్టూడెంట్ని, ఫైనాన్షియల్గా కూడా పూర్ స్టూడెంట్ని. సో నేను మా విలేజ్లో ఉండి ఇంట్లోనే వర్క్ చేస్తూ చదువుకుంటున్నా. యాజ్ ఎ ఫ్రెండ్గా నేను నీకేం చెప్తా అంటే, మనం కలిసి చదువుకుందాం. నేను ఇప్పటికే ఉన్న సిలబస్లో 20% సిలబస్ కవర్ చేసేసాను. నేను ఇప్పటి వరకు చదివిన ప్రతి టాపిక్ని షార్ట్ నోట్స్ రాసుకొని ఒక ఫ్రెండ్కి ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ఎక్స్ప్లెయిన్ చేసి యూట్యూబ్లో పెట్టి హిస్టరీకి ఎస్ఎన్టీకి సబ్జెక్ట్ దేనికి అదే సపరేట్గా ప్లేలిస్ట్ చేసి క్లియర్గా పెట్టాను. ఎవరైనా నాలా అమౌంట్ పెట్టి కోచింగ్ తీసుకోలేని వాళ్ళు, టైం లేని వాళ్ళు నా వీడియోస్ చూసి మినిమం సబ్జెక్ట్ అయినా నేర్చుకుంటారని అలా పెట్టాను. మినిమం అని కాదు, నేను మ్యాక్సిమం సిలబస్ని కవర్ చేస్తాను. నా టార్గెట్ అదే. ఎగ్జామ్ నవంబర్లో పెట్టినా ఫిబ్రవరిలో పెట్టినా అక్టోబర్ 20th ఫుల్ సిలబస్ కవర్ చేసి యూట్యూబ్లో పెట్టేస్తాను. అది ఫస్ట్ రివిజన్ అండ్ క్విక్ రివిజన్. అక్టోబర్ 20th మనకి డేట్స్ వచ్చేస్తాయి కాబట్టి ఎగ్జామ్ వరకు డైలీ మళ్ళీ ర్యాపిడ్ రివిజన్, ఇంపార్టెంట్ టాపిక్స్ని మళ్ళీ చదువుకున్నాం. మనకన్నా ఎంతమంది అయినా టాపర్స్ ఉండొచ్చు, ఎంతమంది తోపులైనా ఉండొచ్చు. మనం చదివే చదువు మాత్రం 100% ఎఫర్ట్ పెట్టి క్లారిటీగా చదువుకుంటూ పోదాం. ఖచ్చితంగా జాబ్ వస్తుంది అనే నమ్మకంతోనే చదువుకుందాం. మనసులో గట్టి సంకల్పం ఉంటే ఖచ్చితంగా అనుకున్నది సాధిస్తాం. నాకు ఆ నమ్మకం ఉంది. నాతో పాటు నమ్మకం ఉండి చదవాలనుకున్న వాళ్ళు మన ఛానల్ని ఫాలో అవ్వచ్చు. అవసరం లేదనుకుంటే అలా అనుకున్న వాళ్ళు ఇంతసేపు వీడియో చూడర్లేండి. ఇంతవరకు వీడియో చూసావంటే నీకు నమ్మకం ఉన్నట్టే. ఒక్కసారి మన ఛానల్లో అన్ని వీడియోస్ చూడు. అవి చూస్తూ ఒకసారి చదవడానికి ట్రై చేయి. అవి చూసిన తర్వాత నీ బుక్స్ కానీ లేదంటే నువ్వు రాసుకున్న నోట్స్ కానీ ఒకసారి చదివి రివిజన్ చేసుకో. నా కాన్సెప్ట్ ఏంటంటే చిన్న రాయి తీస్తూ వెళ్తే పెద్ద కొండలైనా కరిగించగలం. సో చిన్నగా ఒక్కొక్క టాపిక్ కంప్లీట్ చేసుకొని మొత్తం సిలబస్ని అవగొట్టేద్దాం. జాబ్ వస్తుందో రాదా అన్న అనుమానం వద్దు. మనం ప్రయత్నం గట్టిగా ఉండాలి. తర్వాత ఓడిపోయినా పర్లేదు, మళ్ళీ కష్టపడదాం, ఖచ్చితంగా సాధిద్దాం. లాస్ట్లో చిన్న లైన్, దీనివల్ల నీకు వచ్చే లాభం ఏంటి? నీ చదువు నువ్వు చదువుకోవచ్చు కదా, మాకెందుకు ఈ సోది అని క్వశ్చన్ చేసే వాళ్ళకి చెప్పాక నేను ఒకరితో షేర్ చేసుకోవడం అంటే ఇష్టం. నాతో పాటు నలుగురు బాగా చదివి నాతో పాటు నలుగురు బాగుపడడం ఇష్టం. కొంచెం స్వార్థం. నేను రాసిన నోట్స్ని ఫ్రీగా ఇవ్వను. మీరు బుక్స్ ఫాలో అవ్వండి లేదా వీడియో చూసి రన్నింగ్ నోట్స్ రాసుకోండి. అప్పటికి మీకు అవ్వకపోతే నాకు ఒక యూనిట్కి 20 rupees పే చేస్తే నేనే నోట్స్ PDF సెండ్ చేస్తాను. ఇది కూడా నా స్టడీస్కి ఫైనాన్షియల్గా సపోర్ట్ ఉంటుందని ఒక చిన్న స్వార్థం. ఇంకా ఎవరేమనుకున్నా ఐ డోంట్ కేర్. చదవాలనుకున్న వాళ్ళు చదవండి, లేదంటే మీ ఇష్టం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో కింద ఒక్కటైనా పాజిటివ్ కామెంట్ వస్తుందని ఆశిస్తున్నాను. టాటా, టేక్ కేర్ అండ్ ఆల్ ది బెస్ట్.